హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక ఈ వీడియోలో మీషోలో లేటెస్ట్గా మనం ఏ వీడియో ఇచ్చినా కానీ కిచెన్ రిలేటెడ్ బ్లాక్ బాస్టర్ హిట్స్ అవుతాయండి. చాలామందికి నచ్చుతాయి. అండ్ జ్యువెలరీలో శారీస్లో ఎలా అయితే నా కలెక్షన్స్ నచ్చుతాయో యూజ్ఫుల్ కంటెంట్ కింద నేనైతే కనుక మీషోలో తెచ్చిన కిచెన్ రిలేటెడ్ అండ్ రెగ్యులర్ యూజ్లో లైక్ నేను తీసుకొచ్చినటువంటి కలెక్షన్స్ కూడా చాలామంది నచ్చుతాయి. కాబట్టి ఇవాళ కూడా నేను కొన్ని కలెక్షన్ అయితే మీకు షేర్ చేయడానికి తీసుకొచ్చానండి. చాలా హెల్ప్ఫుల్ అయ్యేటటువంటివి అండ్ నేను నా కార్ట్లో ఎప్పటి నుంచో అలా పెట్టుకున్నాను అనమాట. సో ఎప్పుడైతే డే 1 నాకు సేల్ స్టార్ట్ అయిందో చాలా ఫాస్ట్ డెలివరీగా అయితే కనుక అయిపోయేది. మనకు వచ్చినటువంటి ఈ కలెక్షన్స్ నాకు ఫేవరెట్ ఉన్నవి కూడా నేను తీసుకున్న కలెక్షన్స్ అన్నిటినీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో ఎలా హెల్ప్ అవుతాయి అనేది కూడా అస్సలు టైం వేస్ట్ చేయకుండా అయితే కనుక చూసేద్దాం. ఫస్ట్ అయితే కనుక అండి ఈ స్టాండ్ ఇక్కడ చూపిస్తాను. ఈ సేల్లో మాత్రం ది బెస్ట్ ప్రైస్లో ఉందండి. ఇది నా కిచెన్లో కార్నర్లో అయితే కనుక కరెక్ట్గా సరిపోతుంది అండ్ చాలా కన్వీనెంట్గా అయితే కనుక ఒక పేపర్ లాంటిది పెట్టుకుంటాను. ఎందుకు అంటే కనుక ఆయిల్ పోపు ఎందుకంటే పక్కకే ఉంటుంది కాబట్టి స్టవ్ పైన. సో ఎప్పుడైనా వాష్ చేసుకోవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాంగ్ మెటీరియల్ పైన అయితే కనుక ఉండింది. ఆయిల్ క్యాన్, టీ, కాఫీ లేకపోతే షుగర్ లాంటివి, అలాగే వెల్లుల్లిపాయలు, రెగ్యులర్ యూజ్లో అయితే పోపు డబ్బా లాంటివి ఏదైనా పెట్టుకోవాలన్నా జస్ట్ నేను ర్యాండమ్ చెప్పాను. బట్ దేనికైనా కానీ మనకి చాలా హెల్ప్ఫుల్గా అయితే కనుక యూజ్ అయ్యేటటువంటి సూపర్ క్వాలిటీలో వచ్చినటువంటి స్టెయిన్లెస్ స్టీల్ స్టాండ్ అండి. సో ఇది మీకు కిచెనే కాదండి, ఎనీ కార్నర్ పాయింట్కి కూడా మీరు అయితే కనుక చక్కగా పెట్టుకోవచ్చు. ఇట్లా 4 సైడ్స్ కూడా అయితే కనుక ఇవి వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొకటి చూపిస్తానండి. ఇది ఈ మధ్యకాలంలో బ్లాగర్స్ మెయిన్గా కొంచెం క్లాసీగా కుక్ చేసేవాళ్ళు, కుకింగ్ రిలేటెడ్ యూట్యూబ్లో కూడా ఇక్కడ అక్కడ చూస్తున్నాను. సో గ్లాస్ ఐటెంలోనే మనం ఇప్పుడు కుకింగ్ చేసుకోవచ్చు. అంటే హీట్ని అయితే ఆపుకోగలుగుతాయి. సో ఇవి సపరేట్గా ఉంటాయన్నమాట. ఇవి స్టవ్ మీద డైరెక్ట్గా కుకింగ్కి మనకైతే కనుక హెల్ప్ అవుతాయి. 500 సమ్ ఆ చేంజ్ పడిందండి. సో ట్రాన్స్పరెంట్గా కుక్ అవుతుంటే మనకు కనపడుతూ ఉంటాయి కదా, మెయిన్గా బాయిల్కి అలాంటి వాటికి ఎగ్స్ లేకపోతే మొక్కజొన్న కండెలు, చిలకడ దుంపలు లైక్ ఎనీ మీరైతే కనుక చక్కగా కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చాలామంది ఇదివరకు వాటర్లోనే చిలకడ దుంపలు ఉడకబెట్టేవాళ్ళు, ఇప్పుడు ఆవిరి మీద ఉడకబెడుతున్నారులేండి. మొక్కజొన్నలు కూడా అంతే. ఏదైనా పాస్తా కుకింగ్కి వాటర్లోనే ఉడకబెట్టాలి కదా, అది అట్లాంటివి నూడిల్స్ ఏదైనా చిన్న చిన్న ఐటెం లాంటివి మీరు మ్యాగీ చేసుకోవచ్చు. నేను జస్ట్ ర్యాండమ్ ఎగ్జాంపుల్సే చెప్తున్నాను. ఇంకా మన క్రియేటివిటీని బట్టి అయితే కనుక మనం వీటి మీద బోల్డ్ని డిఫరెంట్గా అయితే కనుక కర్రీస్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. దీనికి ఒక లిడ్ కూడా ఇచ్చారు, గ్లాస్ లిడ్. ఇది వుడెన్తో అయితే కనుక ఉండింది. సో ఓవరాల్గా అయితే కనుక వుడెన్ లుక్లోనే ఉందండి. వుడెన్ లుక్లో ఉంది ఇది. చక్కగా అయితే కనుక మనకి ఇలా వస్తుంది. ఇవి కూడా గ్లాసే. ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఐటమ్ అండి, ఫుల్ వైరల్ అయిపోతుంది. బట్ ఒక్కటే చెప్తా, కేర్ఫుల్గా ఉండాలి. బికాజ్ ఇది గ్లాస్ ఐటమ్, అది గుర్తుపెట్టుకోవాలి. క్లీనింగ్ సెక్షన్ టైంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సోపు లిక్విడ్స్ అప్పుడు జారుతుంది కాబట్టి సో బెటర్ పని వాళ్ళకి ఇవ్వకోకుండా మనం కేర్ఫుల్గా వాళ్ళకి ఇచ్చినా కానీ 1-2 సార్లు జాగ్రత్తలు చెప్పి ఇవ్వడం బెటర్. ఇది ఒక ఐటమ్ తీసుకున్నానండి. ఇది గ్లాస్ ఐటమ్ అనమాట. నీట్ ప్యాకింగ్లో వచ్చింది. మీరు ఇక్కడ చూడండి. సో ఇక్కడ కూడా డిఫరెంట్ వెరైటీస్ అయితే కనుక కుకింగ్కి రెడీగా పెట్టినట్టుగా చూపించారు. సో పీస్ ఆఫ్ 1 సెట్ తీసుకున్నాను. ఇట్లా ఉందన్నమాట. ఇది ఒక ఐటమ్ అండి. నెక్స్ట్ అయితే కనుక ఇంకొక ఐటమ్ గ్లాస్ ఐటమే చూపిస్తానండి. ఇది కూడా సో ప్యాక్ ఆఫ్ నేను 2లో తీసుకున్నాను. ఈ రెండు కలిపి మళ్ళీ నాకు వేరే బాక్స్లో ప్యాక్ అయ్యి వచ్చాయి. ప్యాకింగ్ అయితే సూపర్ సాలిడ్గా ఉండింది. లిడ్ కూడా చాలా టైట్గా అయితే కనుక పడుతుంది. అండ్ ఎక్స్ట్రా మీకు టైట్ కావాలంటే కూడా ఇంకొకటి ఇచ్చారనమాట. ఇలా లోపల దీన్ని పెట్టేసుకుని దీన్ని ఇలా పెట్టుకుంటే ఇంకా గాలిపోకుండా అయితే కనుక ఉంటుందన్నమాట. సో ఇది కూడా గ్రిప్ వైజ్గా చాలా బాగుంది. ప్యాక్ ఆఫ్ 2 ఇవి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక పిక్లో క్లోజప్ లుక్లో ఉండిందండి. ఓకే, మనం గాజ్ ఐటమ్ సూపర్ సాలిడ్గా లేకపోతే క్యూట్గా మీరు గిఫ్టింగ్ రిలేటెడ్గా కూడా ఇచ్చేసేయచ్చు. ప్యాక్ ఆఫ్ 2 ఆర్ ప్యాక్ ఆఫ్ 1 ఎలా అయినా కానీ. సో నేనైతే ఇలా 2 తీసుకున్నాను గ్లాస్ ఐటమ్స్. ఇదైతే కనుక మీరు డైనింగ్ టేబుల్ రిలేటెడ్ కారపొడుల దగ్గర నుంచి స్వీట్స్, హార్ట్స్ ఏదైనా కానీ పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒకటి తీసుకున్నానండి గిఫ్టింగ్ రిలేటెడ్. అండ్ ఇదైతే కనుక నిజంగా చెప్పాలంటే మల్టీ యూజే అవుతుందని చెప్పొచ్చు. బట్ కేర్ఫుల్గా ఉండాలి. సో గ్లాస్ ఐటమే బెటర్ కానీ ఇప్పుడు అంతా అంటున్నారు. నీట్గా ప్యాకింగ్ కూడా వచ్చిందండి. ఇలాగా నీట్గా ఇట్లా మంచిగా రేపర్లో పెట్టేసి మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొక బాక్స్, ఆ బాక్స్లో కూడా నీట్ ప్యాకింగ్లో చాలా కేర్ఫుల్గా అయితే కనుక గ్లాస్ ఐటమ్స్ని పంపించారు. సో హ్యాపీగా మీరు అయితే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయండి, మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక ఇది ఒకటి చూద్దామండి. ఈ ఐటమ్ ఏంటంటే కనుక ఇల్లు తుడుచుకునే ఐటమ్ అండి. ఇదైతే కనుక మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని తెప్పించాను. సో ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని ఏంటంటే మీరు ఇట్లా తిప్పితే మీకు ఇక్కడ పిండినట్టుగా అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడే చూస్తూ ఉండండి. నేను ట్విస్ట్ చేస్తున్నప్పుడు చూడండి, చేత్తో పిండే పని లేకుండా
మెల్లి అవుతుంది, గమనించారు కదా ఇక్కడ. మీరు ఇక్కడే చూస్తూ ఉండండి. నేను ఎప్పుడైతే మళ్ళీ లూజ్ చేస్తున్నానో అప్పుడైతే కనుక ఇక్కడ మనకి ఇది లూజ్ అనేది వెళ్తూ ఉంటుంది. ఓకే, ఇలా అంతే. ఇలాంటిది నేను ఇంతకుముందు ఒక ప్రమోషన్ వీడియో వస్తే చేశానండి. నాకు అప్పటి నుంచి కూడా ఇదంటే చాలా ఇష్టం, ఫేవరెట్. 200 రూపీస్ రేంజ్లో పట్టుకుని వంపి పిండి తుడిపి ఆ అవసరమే లేదు. హ్యాపీగా అయితే కనుక మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ట్విస్టింగ్తో అయితే కనుక మనకి ఇది చక్కగా అయితే కనుక రొటేట్ మోడ్లో అయితే కనుక మనం వాడేసుకోవచ్చు అండి. సో చాలా ఈజీ. నా మెయిడ్ కూడా ఇది తీసుకున్న తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎప్పుడు ఇల్లు చూడమని టకటక తూడ్చేస్తుంది అనమాట. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. సో ట్రస్ట్ మీ, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇది పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా కానీ హ్యాపీగా అయితే కనుక తుడుచుకోవచ్చు. మళ్ళీ మనం ఇది హ్యాంగ్ చేసుకోవడానికి, వాటర్ అవి కారిపోవడానికి కూడా ఇక్కడ ఒక హోల్ పాయింట్ కూడా ఇచ్చారు కాబట్టి పెట్టేసుకోవచ్చు అనమాట ఎక్కడైనా. వెరీ హెల్ప్ఫుల్ అండి, నిజంగా చెప్తున్నాను కదా. సో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా మంచివే. ఫస్ట్ ఇస్తా, ఎందుకంటే మన ఆడవాళ్ళకి తెలుసు ఇల్లు తుడిచేయడానికి రోజు మనం పడేది కాబట్టి ఫస్ట్ లిస్ట్లో పెడతాను. హ్యాపీగా తీసేసుకోండి మీరు. అస్సలు ఏ మాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు నచ్చుతుంది ఆ ప్రోడక్ట్. దీంట్లో ఎలాంటి పాడైపోయేది ఏది లేదు కాబట్టి మంచి లాంగ్ రన్ మీకు వస్తుంది. నేను ఇస్తున్నటువంటి రివ్యూ కాబట్టి డెఫినెట్గా చెప్తా. నా తరపు నుంచి మీకు ఇది హైలీ రికమెండెడ్. 240 270 ఉందండి. పైసా వసూలు ఖచ్చితంగా చేసి పెడుతుంది, నో డౌట్. అదొకటి. అండ్ ఇక మిగిలినవన్నీ కూడా సూపర్ సాలిడ్ స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్కి వెళ్ళిపోయే ముందు ఇది ఒక్క ఐటమ్ అయితే కనుక చూపించేసి ఇంకా స్టీల్ ఐటమ్స్కి తీసుకెళ్ళిపోతానండి. ఇది ఏంటంటే కనుక ఒకటే దాంట్లో మెయిన్గా, సో ఒకే దగ్గర మనకి ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకునే బాక్స్ లాగా ఇచ్చారండి. ఇది కూడా చాలా చక్కగా వచ్చింది. ప్యాకింగ్ రెడీ చేసి పెట్టాను అనమాట, టైం ఎక్కువ ల్యాగ్ చేసుకోకుండా. ఇక్కడే కవర్లన్నీ ఎందుకు తీస్తే టైం వేస్ట్ అని. ఇదైతే కనుక లోపల ఇలాగా 3 పోర్షన్స్ లాగా వచ్చాయి. లెమన్ కానీ, పచ్చిమిర్చి కానీ, కరివేపాకు కానీ, నేను ర్యాండమే చెప్పాను, ఇప్పుడు కూడా జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. బట్ మనం ఏదైనా పెట్టుకోవాలని అనుకుంటే కనుక చక్కగా అరేంజ్ చేసేసుకోవచ్చు, ఆర్గనైజ్ చేసేసుకుని ఇలా అయితే కనుక పెట్టేసుకుని చక్కగా మూతను సాలిడ్గా అయితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమే. 3 కూడా ఒక దగ్గరే ఉంటాయి. సో రెగ్యులర్గా వాడే ఐటమ్, మనం పోపుల్లోకి వాటికి వాడే ఐటమ్కి అయితే కనుక ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి తీసేస్తే టకటక యూజ్ చేసుకుని మళ్ళీ అయితే కనుక పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా అండి. ఎక్కువ కుకింగ్ టైం చేయాలనుకున్నప్పుడు వంటలు కానీ అలాంటివి ఎక్కువ ఆనియన్స్, మిర్చి, కరివేపాకు లేకపోతే టమాటాలు మెయిన్గా ఎక్కువ కట్ చేస్తూ ఉంటాము. అలాంటిది ఏదైనా క్వాంటిటీ ఐటమ్ అయినా కానీ పెట్టుకున్నా కానీ ఒకటేసారి తీసే స్టవ్ దగ్గర వాడేసేసుకోవచ్చు. సూపర్ ఉందండి క్వాలిటీ అయితే మాత్రం. ఇంత ఒక పర్సెంట్ కూడా పాయింట్లో ఇంకొక ఏమైనా దొరికితే కూడా అంతా కూడా మీకు అసలు పేరు పెట్టేదానికి లేదండి. సూపర్ సాలిడ్ ప్రీమియం క్వాలిటీలో ఇది మనకైతే కనుక వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది ఒక ఐటమ్. ఇది మిల్క్ క్యాన్ అండి, ఆయిల్ క్యాన్ లాగా కూడా మీరు వాడుకోవచ్చు. చాలా చాలా బాగుంది ఇది కూడా క్వాలిటీ అనేది. అండ్ ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి లిడ్ అండి. సో ఇప్పుడైతే పాలు తెచ్చుకునే వాళ్ళు లేరు, ఒకవేళ షెడ్స్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అందరికీ కూడా యూజ్ఫుల్ అయ్యేలాగా నేను ఇది తీసుకున్నాను. సో ఇక్కడైతే ఒక 1.5 అని రాసుంది. మేబీ ఇదైతే లీటర్ వరకు పడుతుంది అనుకుంటున్నాను. ఐ డోంట్ నో ఇది 1.5 లీటర్ వరకు పడుతుందా లేదా అని, బట్ ఇక్కడైతే రాసుంది. చూడాలి నేను కూడా దీని డిస్క్రిప్షన్ ఒకసారి చూస్తే కానీ ఇది పడుతుందా లేదా అనే చూడాలండి. క్యాన్ బాగుంది, సాలిడ్ ఉంది, మూత బాగుంది, స్టెయిన్లెస్ క్వాలిటీ కూడా సూపర్ హ్యాండీ ఐటమ్. ఇది 2 in 1 కింద వాడేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక అండి ఇది ఒకటి ప్యాక్ ఆఫ్ 3 తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుందనమాట. ఇదేంటంటే బయటకి ట్రాన్స్పరెంట్గా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ప్యాక్ ఆఫ్ 3 లాగా వచ్చాయండి. ఇది మనం ఏదైనా పోసుకోవడానికి బాగుంటాయి అనమాట. సో ఎంతవరకు క్వాంటిటీ ఉందనేది కూడా దీనిలో నుంచి మనం చక్కగా చూస్తూ ఉండొచ్చు. ఓపెన్ ఉంది కదా, లోపల కూడా ఏం ప్రోడక్ట్ ఉందనేది కూడా మనకి చాలా క్లియర్గా అయితే కనుక విజిబుల్ అవుతూ ఉంటుంది. ప్యాక్ ఆఫ్ 3 అయితే కనుక తీసుకున్నాను. ఇది ఇలా సెట్ వైజ్గా వచ్చిందండి, నీట్గా ప్యాక్ అయిపోయి. క్వాలిటీ కూడా చాలా బాగుండింది. ఇది కంప్లీట్గా అయితే కనుక సెట్. ఓకే, ఇలా వస్తుందన్నమాట. సూపర్ ఉందండి క్వాలిటీ అయితే మాత్రం పేరు పెట్టేదానికే లేదు, చాలా చక్కగా ఉంది, హైలీ రికమెండెడ్. నెక్స్ట్ ఐటమ్ అయితే కనుక అండి ఇది ఒకటి తీసుకున్నాను. ఇట్లా యాక్చువల్గా ప్యాకింగ్ అంత బాగా రాలేదు కానీ ప్రోడక్ట్ యాక్చువల్గా బాగుంది కాబట్టి ఇక మనం దీనికి పేరు పెట్టేది ఏం లేదు ఈ స్ట్రీమర్కి. సో ఇది ఉంటుందన్నమాట, స్టెయిన్లెస్ గ్లాస్ తో అయితే కనుక మనకి దీనికి లిడ్ వచ్చేస్తుంది. బాగుందండి. మనం ఎనీ ఐటమ్ని అయితే కనుక మీకు ఆవిరి మీద పెట్టుకునే ఏవైతే ఉంటాయో అన్నిటికీ కూడా మీరైతే కనుక చక్కగా దీనిలో వాటర్ పెట్టేసుకోవాలి. మీకు ఎప్పుడైతే ఇవి హీట్ అవుతాయో ఆ స్టీమ్కి ఇది దీనిలో నుండి పైన ఏ ప్రోడక్ట్ పెట్టినా కానీ చక్కగా అయితే కనుక బాయిల్ అవుతాయి, ఆవిరికి మగ్గిపోతాయి అన్నమాట. ఇది ఒక ఐటెం తీసుకున్నాను. ఈ మధ్యకాలంలో నాకు ఇది కూడా చాలా తీసుకోవాలని ఉంది కాబట్టి దాన్ని తీసుకున్నాను. మాకు ఇక్కడ బర్రెలకి షెడ్ ఉంటుందండి, మేము పాలు తెచ్చుకుంటాము.
సో ప్లాస్టిక్ బాటిల్స్ ఎందుకో ఈ మధ్య అసలు వదలట్లేదు అనమాట. లోపల ఎంతైనా జిడ్డు పట్టేస్తుంది, వెన్నపూస అలాంటివి వస్తాయి కదా, అందుకోసం ఇదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. డిష్ వాషర్ కూడా వేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా తోముకుంటాం కదా అనేసి రీసెంట్గా దీని ఒక దాన్ని నా కోసమే తీసుకున్నాను. ఇలా కొన్ని అయితే కనుక నేను నా కోసం కూడా తీసుకున్న, షాపింగ్ని కలిపి యూజ్ఫుల్ ఐటమ్స్ అన్నిటిని కూడా కలిపి మీ వరకు ఇచ్చాను. నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకేం డౌట్ ఉన్నా కానీ తప్పకుండా మీరు నా కామెంట్లో అడగొచ్చు. గివ్ అవే నడుస్తుంది ఛానల్లో, మీకు తెలుసు ఈ విషయము. అండ్ ఇంకా కూడా మనకి మీషోలో మెగా సేల్ రన్ అవుతూనే ఉంది. ఏది తీసుకోవాలని అనుకున్న లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆల్ కలెక్షన్స్ ఆర్ వన్ లింక్ వర్క్ చేయట్లేదండి, సింగిల్ లింక్స్ పెట్టున్నాను, చెక్ చేయండి. కొద్ది రోజులు నేను కూడా అడుగుతున్నాను పర్ఫెక్ట్గా అయితే కనుక చేయడానికి. ఏదో యాప్ ఎర్రర్స్ అని వస్తుందన్నమాట. సో అదొక్కటి కొంచెం ఎక్స్క్యూజ్ ప్లీజ్. మళ్ళీ కలుద్దాం. నా డ్రెస్ వచ్చేసి తేజస్వి కలెక్షన్స్ అండి, సజెస్ ఉన్నాయి. ఇంకో కలర్ కూడా ఉంది, 870 రేంజ్లో వస్తుందండి, చాలా బాగుంది కదా. కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ చేయండి. XXL లేదు, LMXL అయితే అవైలబుల్. బై బాయ్, మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.